శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జనవరి 25వ తారీఖు నుంచి 31 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించడం. ప్రధానంగా ఈ వార ప్రారంభంలో 4 గ్రహాలు ఈ వారం అంతా కూడా రాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా కుజుడు చతుర్థ లాభాధిపతిగా రాశి యందు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల రుచిక మహాపురుష యోగం అనే యోగ ప్రభావం ఏర్పడుతుంటుంది. దానివల్ల జాతకుడు లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి. ఏదైనా ధైర్యంగా పోరాడగలిగే శక్తి ఉంటుంది. ఎంత గొప్పవాడినన్నా ఎదిరించి ధైర్యంతో సాహసంతో ఆ పని పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది క్రీడా రంగంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వృత్తిలో అభివృద్ధి కొరకు అంటే ఒక ప్రమోషన్ లాంటిది అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు తప్పకుండా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఎంతమంది పోటీ వచ్చినా విజయం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సహజంగా మకర రాశి వారికి ప్రతి విషయంలో కూడా ఎక్కువ పోటీ ఏర్పడుతూ ఉంటుంది. చివరి నిమిషంలో ఏదో విధంగా ఆ పోటీ నుంచి తప్పుకొని ఎదటి వారికి అవకాశం ఇచ్చే విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈసారి అలా కాకుండా మీరు అదే ధైర్యంతో నిలబడడం వల్ల కంపల్సరీగా మీరు వృత్తిపరమైనటువంటి సక్సెస్ని పొందుతూ ఉంటారు. అయితే రవి అష్టమాధిపతిగా రాశి యందు సంచరించడం వల్ల ఏదో ఒక ఒత్తిడి మీ మీద రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి అధిక శ్రమ వల్ల అయితేనే, వేరే కారణాల వల్ల అయితేనే ఒక అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సడన్గా హెల్త్ చెకప్ చేయించుకోవడము, ఏదైనా డాక్టర్లు ఒక సర్జరీ లాంటిదో లేదంటే మరే వైద్య విధానం జాతకుడికి ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ వారంలో జాతకుడికి కంపల్సరీగా వైద్య పరీక్ష లాంటివి అవసరం అవుతుంటాయి. సడన్గా సిక్ అవ్వడం జరుగుతుంటుంది. కొంతమందికి సర్జరీ లాంటిది కూడా ఇండికేట్ చేసే అవకాశం ఉన్నది. అయితే బుధుడు భాగ్యాధిపతిగా రాశి యందు సంచారం వల్ల జాతకుడు చురుకుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఉద్యోగపరమైన కొత్త అవకాశాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఒక విధమైనటువంటి బంధువర్గం వారితో కానీ కొలీగ్స్తో కానీ ఒక విధమైనటువంటి విభేదాలు, అభిప్రాయ భేదాలు జాతకుడికి కలుగుతూ ఉంటాయి. విపరీతమైనటువంటి కోపానికి, ఒత్తిడికి, యాంగ్జైటీకి జాతకుడు గురవుతూ ఉంటాడు. ఈ కారణం వల్ల జాతకుడు బీపీ కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఏదైనా నిదానంగా ఆలోచించడం మంచిది. తెలుసుకున్న విషయం నిజమా కాదా అని ఆలోచించడం కూడా మంచిదే. ఇక శుక్రుడు కూడా రాశి యందు ఉండడం వల్ల ఇది ఎక్కువగా స్త్రీల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. స్త్రీలు సడన్గా అనారోగ్యానికి గురవడం కానీ, అలాగే ఉద్యోగపరంగా ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల సరిగ్గా వృత్తి నిర్వహించలేకపోవడం కానీ, అధికారుల వల్ల ఎక్కువ ఒత్తిడి ఏర్పడడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే మిగతా ఆర్థిక విషయాల్లో, అలంకరణ విషయాల్లో, ఏదైనా విందు వినోదాలు, వివాహ కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొనడం అనుకూలంగానే ఉంటుంది. ఓవరాల్గా జాతకుడు ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటాడు. ఇవన్నీ ఒక విధంగా అటు ఇటుగా ఉన్న ఎక్కువగా కుటుంబ విషయాలు జాతకుడికి ఇబ్బంది పెడతా ఉంటాయి. గతంలో దాచుకున్నటువంటి ధనం ఏదో విధంగా ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. రావాల్సిన ఆదాయం సకాలంలో రాకపోవడం వల్ల కుటుంబ సభ్యుల నుంచి విమర్శలకి గురవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు కొంతవరకు ఏదో ఒక మంచి విషయం కుటుంబ సభ్యులు చెప్పినా అది సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల వారు వేరే విధంగా అర్థం చేసుకోవడం, కుటుంబ సంబంధించిన విషయాల్లో ఇతరులను కలగజేసుకొని వాళ్ళు పెత్తనం వహించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు తెలియకుండానే కొన్ని ముఖ్యమైన విషయాలు కుటుంబంలో జరిగిపోతుంటాయి. అవి మీకు మానసిక అశాంతికి చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈ విధంగా కుటుంబ విషయాల్లో కొంతవరకు ఏం జరిగినా కూడా అది పట్టించుకోకుండా ఉంటేనే మంచిది తప్ప, కుటుంబ విషయాల మీద ఎక్కువగా ఉత్సాహం చూపినా, ప్రతి విషయాన్ని పట్టించుకున్న, కుటుంబ సభ్యులను కట్టడి చేసిన వారి నుంచి మీరు దూరం అవడం కానీ, మీ నుంచి వారు దూరం అవడం కానీ జరిగే అవకాశం ఉంది. దీని కొరకే చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెట్టాలని చాలా ప్రయత్నాలు జరుగుతుంటాయి. దాని చాకచక్యంతో, మీ యొక్క ఓర్పుతో దాన్ని ఎదుర్కోవాలి తప్ప, ఏమాత్రం తొందరపడినా కూడా చిన్న అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకొని మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శనిగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ప్రతి పని నిదానంగా పూర్తి చేసుకుంటే ప్రతి పనిలో విజయం లభిస్తూ ఉంటుంది. ఏమాత్రం తొందరపడినా అది తొందరపాటు చర్యగా కొంత ఇబ్బంది పడడం, తర్వాత దాని పశ్చాత్తాపం పడే అవకాశం కూడా రాకుండా మీరు నష్టపోవడం జరుగుతుంది. సాధారణంగా ఈ వార ఫలాలు ఫాలో అవుతున్నవారు
పరిశీలిస్తున్న వారికి చాలామందికి ఒక సందేహం అన్నది రావడం జరుగుతుంది. మీరు చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయా, లేదా కాలక్షేపాన్ని చెప్తున్నారా, మీకు నిజంగా పాండిత్యం ఉందా, ఇలాంటి అనేక సందేహాలు ఈ ప్రేక్షకులకి రావడం జరుగుతుంది. ఏదైనా గ్రహాల స్థితి ఆధారంగా ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. అయితే అవకాశం ఉందా లేదా అన్నది వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకం బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో కొన్ని లిఖించబడి ఉంటాయి. వివాహం ఏ విధంగా ఉంటుంది, పెళ్ళి ఏ విధంగా జరుగుతుంది, ఉద్యోగం, సంపాదన, అతని స్థితిగతులు, ఇవన్నీ కూడా అతని జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. అవి మరి ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు, అంటే ఒక జాతకం పుట్టినప్పుడు పెళ్ళి ఉంటుంది. అంటే పెళ్ళి ఎప్పుడు జరుగుద్ది అని తెలుసుకోవాలంటే జాతకుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి దశలు, ఏ దశలు జరుగుతుంటాయి కదా, రవి దశ, చంద్రుడు, కుజుడు, రాహు నడుస్తుంటాయి. ఈ దశలు వచ్చినప్పుడు ఆ దశ ఒక గురుదశ వచ్చింది అనుకోండి, 16 సంవత్సరాలు నడుస్తుంటుంది. ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు అవుతుంది అంటే దానికి మళ్ళీ అంతర్దశ ఉంటుంది. ఆ అంతర్దశ మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు జరుగుతున్నప్పుడు అప్పుడు ఈ గోచారం అన్నది మనకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ గురువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది, పంచమంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతారు. ఇప్పుడు దశ అంతర్దశ సహకరిస్తే ఈ గోచారం కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఏ సంవత్సరంలో జరుగుద్ది అన్నది గురువు చెప్తాడు, ఏ నెలలో జరుగుతున్నది రవి సంచారం అని తెలుసుకుంటాం అన్నమాట. అంటే రవి ప్రతి నెల ఒక రాశిలో మారుతుంటాడు కాబట్టి పలానా నెలలో ఈ సంతానం కలగవచ్చు, ఈ ఉద్యోగం రావచ్చు, ఈ ఆరోగ్యం కలగవచ్చు, రవిని బట్టి చెప్తాం. మరి ఏ రోజు జరుగుతుంది అంటే చంద్రుడి యొక్క సంచారం బట్టి చెప్తూ ఉంటుంది. ఏ సంచారం, చంద్రుడు ప్రతి 2 రోజులు 2.5 రోజులకి మారుతూ ఉంటాడు. ఏ రాశిలోకి వచ్చినప్పుడు, ఏ నక్షత్రం మీద సంచరించినప్పుడు ఈ సంఘటన జరగవచ్చు, పెళ్ళి ఎప్పుడు జరగవచ్చు, డెలివరీ ఎప్పుడు జరగవచ్చు, ఇవన్నీ ఈ చంద్రుడి యొక్క సంచారం బట్టి ఆ రోజు నిర్ణయిస్తాం. మరి రోజు నిర్ణయిస్తే సరిపోయిందా, ఏ సమయంలో జరుగుతుంది అన్నది లగ్నాన్ని బట్టి చెప్తాం అన్నమాట. ప్రతి 2 గంటలకి లగ్నం మారుతూ ఉంటుంది. ఏ లగ్నంలో జరగవచ్చు, లేదంటే ప్రతి గంటకి ఒక హోర మారుతూ ఉంటుంది. రవి హోరలోనా, శని హోరలోనా, గురు హోరలోనా, ఏ హోరలో జరగవచ్చు. ఇవన్నీ కూడా హోరను బట్టి లగ్నాన్ని బట్టి చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా ఒక శుక్రదశ 20 సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో రవి అంతర్దశ అన్నది 1 సంవత్సరం ఉంటుంది. దాంట్లో గురువు, ఈ శని, ఇవన్నీ సూక్ష్మంగా వస్తూ చివరికి ఏ సమయంలో కూడా జరుగుద్ది అన్నది జాతకుడు యొక్క జన్మ వివరాలు కరెక్ట్గా ఉంటే తెలుసుకోవచ్చు. అయితే గోచారం అన్నది ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది తప్ప జాతకుడికి ఆ విషయం లేదు. ఆ సంతాన యోగం అన్నది లేనే లేదు. 5వ స్థానంలో గురువు వస్తే ఏంటి, శని వస్తే ఏంటి, ఎవరు వస్తే ఏమిస్తారో జాతక చక్రంలో లేనిది. అలాగే ఉద్యోగం, జాతక చక్రంలో ఉద్యోగం ఉంటే ఉద్యోగం వస్తుంది, లేనిది అయితే రాదు. ఇవన్నీ కూడా కేవలం గోచారం అన్నది మీ జన్మ జాతకంలో ఉన్నవి ఎప్పుడు జరుగుతుందని చెప్పడానికి ఉపయోగపడతాయి. అవి ఉంటేనే మీకు జరుగుతాయి, లేనప్పుడు జరిగే అవకాశం అయితే లేదు. అవి ప్రాంతాల వారుగా మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఉదాహరణకు అమెరికాలో ఉన్న వాళ్ళకి రాహుదశ యోగిస్తుంటుంది, బ్రహ్మాండంగా అక్కడ బాగుంటుంది. మన ఇండియాలో భారతదేశంలో ఉన్న వాళ్ళకి, సాంప్రదాయంగా ఉన్న వాళ్ళకి గురుదశ బాగుంటుంది. ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి కూడా మారడం జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం ప్రతి దినచర్య ప్రకారం రోజు దైవ ప్రార్థన చేసుకోవడం, పర్టికులర్గా ఇది మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసం అన్నది కృష్ణమూర్తి అంటే విష్ణు భగవానుడికి, కృష్ణుడికి ఇష్టమైనవి కాబట్టి ఈ మాఘమాసంలో వీలైతే ప్రతిరోజు నెలకొకసారి లేదంటే వారంకోసారి ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, సత్యనారాయణ టెంపుల్లో ఏ టెంపుల్ని దర్శించడం, వీలైతే విష్ణు సహస్రనామం, అంతగా కుదరకపోతే మరి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఏదో ఒకటి చేసుకోవడం, కనీసం శనివారం అన్న నియమంగా ఉండడం, ఏదో ఒక పుణ్యనది స్నానం చేయడం, ఏది మీకు వీలు అంటే ఏది, అది సాంప్రదాయంగా పెద్దలు నిర్ణయించే ప్రకారం ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి పాపకర్మలు నశించి కొత్తగా జీవితాన్ని ముందుకెళ్ళడం బాగుంటుంది. ఏదైనా ఒక పూర్వపుణ్యం కూడా మన జాతకంలోనే ఉంటుంది. గత జన్మలో వీడు ఏం చేసాడు అన్నది కూడా అందులో ఉంటుంది. అది మంచిగా ఉంటే ఈ జన్మలో అనుభవిస్తాం. అసలు పూర్వపుణ్యమే లేనప్పుడు ఈ జాతకం ఎలా బాగుంటుంది. ఇవన్నీ కూడా జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప గోచారం అన్నది కేవలం ఆ టైం టేబుల్ లాగా జరుగుతుందా లేదా అన్నది చెప్తూ ఉంటుంది. అది మీ జాతకంలో ఉంటేనే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. బట్ ఏదైనా ప్రతి నెగిటివ్ని మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు. అది కేవలం మీ వల్ల, మీ సంకల్పం వల్ల మాత్రమే జరుగుతుంది తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి జపాలు చేయించి పూజలు చేయించినా జరగదు, ఉంగరాలు పెట్టుకున్నా జరగదు. ఏం చేసినా కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రయత్నం, కఠోరమైనటువంటి దీక్ష, శాస్త్రాల మీద అపారమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంత చెడు కర్మ మీ జాతకంలో ఉన్న దాన్ని
మంచిగా మార్చుకోవచ్చు. ఈవెన్ ఆయుష్ కూడా మీరు మీ చర్యల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే మీ చర్యల ద్వారా తగ్గించుకోవచ్చు. ఏదైనా అది మీ చేతుల్లోనే ఉంటుంది తప్ప మీ జీవితాన్ని ఎవడు కూడా మీరు ఎంత ధనం పోసినా కూడా మార్చలేరు. కేవలం దైవ బలంతో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.